So hi guys, in this video we are going to discuss about how to manage the job if you are going as an experience since you don't have any experience on that particular domain. ఒక పర్టికులర్ డొమైన్లో మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా ఆ జాబ్ మనం వాళ్ళ జాయిన్ అయితే కొంత ఎక్స్పీరియన్స్ రైట్ ఎలా మేనేజ్ చేయాలి. సో ఈ వీడియోలో మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం గైస్. సో ఇప్పుడు కంప్లీట్ గా ఏంటి అంటే బిఫోర్ కమింగ్ టు దిస్ థింగ్, బిఫోర్ దీని గురించి మాట్లాడుకునే ముందు నేను చాలా సార్లు చెప్పాను మీకు. సో కంపల్సరీ యూ నీడ్ టు థరో విత్ ద సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ లో మంచిగా ఉండాలి, సబ్జెక్ట్ మంచిగా చేసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా స్కిల్ అనేది నేర్చుకోండి రాదర్ దాన్ అదర్ థింగ్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ థరో విత్ ద సబ్జెక్ట్, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీస్ దట్ థింగ్, యు ఆర్ గుడ్ విత్ ద సబ్జెక్ట్, డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ ఎనీ వన్. ఎవరి హెల్ప్ లేకుండా మీ ఓన్ గా మీరు క్రాక్ చేయొచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. కానీ ఏంటి అంటే ఈవెన్ ఏమవుతుందంటే దీనివల్ల చాలా సొంతంగా ఒకవేళ మనం జాబ్ ఇప్పించినా తను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత తను జాబ్ చేసుకోవాల్సింది మాత్రం తనే కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సో ఇక్కడ మనం ఏంటి అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన ఎలా చేయాలి అనేది ఒకసారి మనము మాట్లాడుకుందాం. దానికంటే ముందు సో బేసిక్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం, ప్రో టిప్స్ అనుకోవచ్చు డెఫినెట్ గా. సో ఎప్పుడైనా కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను సబ్జెక్ట్నే నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, సబ్జెక్ట్ని నమ్మండి అని చెప్పి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ ధైర్యంగా ఫేస్ చేయండి. ఏం కాదు లైఫ్లో ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ డౌన్ లో ఉండొచ్చు, ఒకవేళ సబ్జెక్టు అదే మీ సబ్జెక్ట్ మెల్లగా నేర్చుకుని ఉండొచ్చు, లేకపోతే మీకు ఇప్పుడు జాబ్ లేకపోయి ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ యువర్ టైం విల్ కమ్. దానికోసం మనం ఏం చేయాలంటే కష్టపడాలి. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్ అండి. ఈ మాటలు వేరే వేరే కాదు, కానీ ఓన్లీ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ తోనే ఎవరైనా గెలుస్తారండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసేవాడు ఎప్పుడైనా కానీ ఓడిపోయినట్టు నా లైఫ్ లో చూడలేదు. నేను కూడా ఎప్పుడు హార్డ్ వర్క్ చేసిన ఎప్పుడు ఓడిపోలేదు నేను. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ ఎక్స్పీరియన్స్ సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ పర్టికులర్ డొమైన్. ఒక డొమైన్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా వెళ్తున్నాడు. ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అండి. బిలీవ్ మీ ఆర్ నాట్, మీరు ఏ పని చేసినా కానీ చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. మీ వేసే ప్రతి స్టెప్ ప్రతి మాట, అది లైఫ్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఏమైనా కాన్సిక్వెన్స్ అయినా ఏమైనా ఫేస్ చేయని ఉండొచ్చు. బట్ మీరేంటి అంటే ధైర్యంగా స్టెప్ ముందుకు వేయాలి, కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. ఓకే, అండ్ దెన్ హార్డ్ వర్క్. చెప్పాను కదా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి. డెఫినెట్లీ హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు ఏంటి అంటే లేకపోతే జనరల్ గా కూడా కొలీగ్స్ తో చాలా మంది ఎలా ఉంటారంటే ఓవర్ గా ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఓవర్ గా ర్యాపో మెయింటైన్ చేయడం, లేకపోతే అన్ప్రొఫెషనల్ గా ఉండడం, లేకపోతే పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఉన్నారు అంటే మీరు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పీపుల్స్ మైండ్ ఏంటి, ఎవడెలా ఆలోచిస్తున్నాడని ఒక కన్ను కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే యు డోంట్ నో ఎవడు మనం అనుకోవచ్చు అబ్బా మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళని నమ్మొద్దు. చాలా మంచిగా మాట్లాడుతున్నా చెప్పి నేను ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చాను, ఇంకోటి ఫేక్ పెట్టినాను, ఇంకోటి అని చెప్పదు. ఎందుకంటే అలా మంచిగా మాట్లాడే వాళ్ళే మనుషులు ముంచేదండి. అలా మంచిగా మాట్లాడే వాళ్ళని మనుషులు ముంచుతారు, గుర్తుపెట్టుకోండి. కొంచెం గరుగ్గా ఉన్నాడు, కొంచెం హార్ష్గా ఉన్నాడు అని చెప్పి అట్లాంటి అందరూ ఇలా మంచిగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు, హార్ష్గా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఎంత మాటలు ఎంత స్వీట్గా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఎవరన్నా మీకు వచ్చి పక్కన వాడి విషయాలు చెప్తున్నాడంటే వినండి. విని ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరే విషయాలు చెప్పినా అదే విషయాలు తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు. సో వీ నీడ్ టు మెయింటైన్ సమ్ ర్యాపో బట్ డు నాట్ షేర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఎట్ ఎనీ కాస్ట్. ఒక లిమిటేషన్ అని ఉంటుంది, ఎవరితో ఎంత షేర్ చేయాలో అంతే షేర్ చేయాలి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా వరకు ఈ హెచ్ఆర్లో వీళ్ళు ఏం కాదు నేనున్నా ఏమైనా ఇబ్బందా ఇట్లా అడుగుతారు, అడిగినప్పుడు చెప్పినారంటే అంతే. సో అదొకసారి ఆలోచించండి. అండ్ చాలా మంది ఏంటి అంటే ప్రోయాక్టివ్ సంగతి తర్వాత యాక్టివ్ కూడా ఉండరు దేంట్లో, స్టాండప్ కాల్స్ లో. గుర్తుపెట్టుకోండి, స్టాండప్ కాల్స్ కానీ మీటింగ్స్ కానీ దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూ నీడ్ టు బి వెరీ ప్రోయాక్టివ్. ఎంత ప్రోయాక్టివ్గా ఉండగలిగితే అంత ప్రోయాక్టివ్ ఉండండి.
బట్ ఏంటి అంటే మరీ ఓవర్ ప్రొయాక్టివ్ ఉండొద్దు, ఎందుకంటే మరీ అటెన్షన్ మీ మీద డైరెక్ట్ తెచ్చుకునేలా చేసుకోవద్దు. కానీ బట్ డంబ్ అయితే ఉండదు. డంబ్ అంటే ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది లేకపోతే ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. ఎలా ఉంటారు, మరీ డంబ్ ఉంటారు. ఎలా అంటే ఇంకా వాళ్ళు ఒకటి చెప్తా ఉంటే మైండ్ ఇంకో దగ్గర ఉంటుంది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటి అంటే మనకి లైఫ్ లో కూడా అందరు యువ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి, లిజనింగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ స్కిల్ టు హ్యావ్. అంటే ప్రతి ఒక్కరు కూడా యూ నీడ్ టు హ్యావ్ లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కానీ మనం టాస్క్ కంప్లీట్ చేయాలి అన్నా, ఇంకోటి చేయాలి అన్నా, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దట్ పీపుల్ ఆర్ సెయింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్. అసలు ఏమి స్కిల్ ఏంటి లాస్ట్ మనం మాట్లాడుకుందాం, ఎలా ప్రాక్టీస్ చేయాలి అది కూడా మాట్లాడుకుందాం లాస్ట్. దానికి చాలా ఇంపార్టెంట్ కూడా. వీ నీడ్ టు వెరీ వెరీ గుడ్ విత్ దట్ దిస్ స్కిల్. అంటే వినడం చాలా ఇంపార్టెంట్. వాడు ఏం చెప్తున్నాడు, అవతల వాడు ఏం చెప్తున్నాడు, అసలు ఏం టాస్క్ ఇస్తుంది, ఇది వినాలి. సో చాలా మంది జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే దే విల్ నాట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మన వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఒక 5 మార్కులు ఒక 10 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనగా ఇంపార్టెంట్ క్వశ్చన్ బట్టి పట్టేస్తారు. సేమ్ తీరం ఏదైతే ఉందో అది బట్టి పట్టేస్తారు. ఆ తీరము రేపు వాడిస్తే ఎగ్జాక్ట్గా 10కి 10 మార్కులు వస్తాయి. పొరపాటున ఒక చిన్న మైనస్ ప్లస్ చేంజ్ చేసినా కానీ, లేకపోతే ఒక చిన్న వాల్యూ చేంజ్ చేసినా కానీ ఆ తీరం అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళలేదు, బట్టి పట్టారు. అండ్ ఇంకోటి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒక టాస్క్, ఒక ఏదన్నా ప్రాక్టీస్ కాన్సెప్ట్ ఉందంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ చేసామంటే వాళ్ళు ఇచ్చిన వేరే వేరే టాస్క్లు ఉంటాయి. ఒక్కో కంపెనీలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక ప్రాజెక్ట్ కాదు, చాలా ప్రాజెక్టులు ఉంటాయి. చాలా ప్రాజెక్టులో మనకి ఇచ్చే టాస్క్ ఏదో కూడా మనకు తెలియదు. ఆ టాస్క్ ఏది ఇస్తారో తెలియదు, ఏ విధంగా ఇస్తారో తెలియదు, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటో తెలియదు, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటో తెలియదు. వాళ్ళు ఇచ్చింది మనం చేయాలి టాస్క్. సో దీనికి మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళకపోతే ఎలా? ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. చాలా మంది చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ బ్యాక్ బెంచర్స్ విన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక కాన్సెప్ట్ పైన చూసుకుంటారు, కాన్సెప్ట్ చూసుకుంటారు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ వాళ్ళ వేలో ప్రజెంట్ చేస్తారు. సో అంటే ఫ్రంట్ బెంచర్ చేస్తారని కాదు, చేయరని కాదు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ బ్యాక్ బెంచర్స్ కానీ లేకపోతే ఇట్లా కొంచెం ఉండే వాళ్ళకి, వాళ్ళు లేకపోతే కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఓవరాల్గా టాపిక్ చూసుకుంటారు. టాపిక్ చూసుకొని రైట్ ఏం మాట్లాడాలి, ఏంది పరిస్థితి, ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి నేను, లేకపోతే ఏం ప్రెజెంట్ చేయాలి నేను, వాళ్ళ వేలో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. వీళ్ళకి ఇనిషియల్ డేస్లో మార్కులు తక్కువ రావచ్చు, కానీ సక్సెస్ఫుల్ అయ్యేది కూడా లైక్ దిస్ పీపుల్. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మార్క్స్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో రీసెంట్గా కూడా ఒక పర్సన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చాడు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో డెఫినెట్గా ఏంటి అంటే మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ చేసామంటే డెఫినెట్గా మనకి సక్సెస్ అవుతాము. వితౌట్ ఎనీ హెల్ప్ మనము క్రాక్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ థింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, no one is going to stop you, no one is going to help you if you are in trouble. ఎవడు నీకు హెల్ప్ చేయడు, ఎవడు నీకు సహాయం చేయడు అంటిల్ అన్లెస్ మీ పేరెంట్స్, ఒకవేళ మ్యారేజ్ అయితే మీ వైఫ్ అర్థం చేసుకుంటే మీ వైఫ్, దట్స్ ఇట్. మీ పేరెంట్స్ వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు, ఎవ్వరు మీకు సహాయం చేయరు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ప్రూవ్డ్ అగైన్ ఇన్ మై లైఫ్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC Guidance Private Limited, one-stop solution for all the oriented courses. Thank you.